ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ పేరుతో ప్రపంచం మొత్తాన్ని కూడా ప్రేక్షకులకు చూపిస్తూ ఎంతోమంది యూట్యూబ్ ఫాలోవర్స్ని, ఇన్స్టాలో ఫాలోవర్స్ని సంపాదించుకున్నటువంటి నాన్వేషు ఈ మధ్య కాలంలో అటు ప్రపంచ వార్తల్లోనే కాదు, ఇండియాకి సంబంధించి దేవతలను విమర్శించినటువంటి నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం కాకుండా అటు ఆంధ్ర తెలంగాణలో ఎన్నో కేసులు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం నాన్వేషు సొంతూరు అటు విశాఖ జిల్లా భీమిలి మండలం రాయిపాడు అనే విలేజ్. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు ఇదే విలేజ్లో నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఒక ఇల్లు కొని ఇక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం నేను ఆ ఇంటికి సమీపంలోనే ఉన్నాను. మనం అక్కడికి వెళ్దాం. ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ ఎవరిని ఉన్నారు, ఎందుకంటే ఇప్పటి వరకు నాన్ వెజ్కి సంబంధించినట్టు తల్లిదండ్రులు కూడా ఇండియాలో లేరు అని చెప్తూ ఉంటారు. కానీ అసలు నాన్ వెజ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరిని ఉన్నారా లేదనేది మనం చూడవచ్చు. కనిపిస్తున్నటువంటిదే నాన్ వెజ్కి సంబంధించినటువంటి ఇల్లు. అన్వేష్ అంటే ఈ ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత బహుశా ఇక్కడికి వచ్చి ఉండకపోవచ్చు. తల్లిదండ్రులు మాత్రమే ఈ ఇంట్లో ఉంటున్నటువంటిది అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే తరచూ అన్వేష్ కుటుంబ సభ్యులు అంటే తల్లి, తండ్రి, అతని తమ్ముడు వీళ్ళు విదేశాలకి వెళ్ళడం, అన్వేషిని కలవడం, రావడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇక ఉన్నటువంటి ఈ ఇల్లు కొన్న తర్వాత అన్వేష్ తల్లిదండ్రులు ఇదే ఇంట్లో ఉంటున్నారని చెప్తున్నారు. కానీ ఎవరు వాళ్ళ అమ్మ నాన్న ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు అనేది, అంటే వాళ్ళు రావట్లేదు, పెద్దగా ఇంట్లో నుంచి కూడా బయటికి రారు అని చెప్తున్నారు. ప్రస్తుతం ఇన్సైడ్ నుంచి ఈ గేట్కి సంబంధించి తాళాలు వేస్తున్నాయి. కుంట్లో లోపల వాళ్ళ అమ్మగారు ఉన్నారని చెప్తున్నారు. కానీ ఎప్పుడు సహజంగా బయటకు వస్తున్నటువంటిది అయితే లేదు. ప్రపంచం మొత్తాన్ని కూడా చూపించి అటు ఎంతోమంది యూట్యూబ్ ఫాలోవర్స్కి ఇన్స్టా పేజీల్లోనూ ఫేస్బుక్లోనూ నిత్యం ప్రపంచంలో ఉన్నటువంటి వింతలన్నింటినీ చూపించి ఎంతోమందికి అంటే ట్రావెల్ చేసేటువంటి వాళ్ళకి ఒక మార్గదర్శిగా నిలిచాడు. నా అన్వేష్ పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నటువంటి అన్వేష్. అయితే ప్రతి దాని మీద ఒకప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇంతకుముందు బెట్టింగ్ యాప్స్ని వాటికి సంబంధించి కేసుల విషయంలో దీన్ని బయటపెట్టి ఒక ఆదర్శంగా అనేక మంది చేత ప్రశంసలు పొందాడు. అయితే ఈ మధ్య కాలంలో అటు నటుడు శివాజీ మహిళల మీద చేసిన విమర్శలకి కౌంటర్ చేస్తూ అటు అన్వేష్ చేసినటువంటి అటు ద్రౌపదిని, సీతని ఇద్దరిని కూడా హిందూ దేవతల మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసి హిందువులకు ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి సీతమ్మ వారిని, అదేవిధంగా ద్రౌపదిని ఇద్దరిని కూడా విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు హిందూ సంఘాలతో పాటుగా అనేక మంది నాన్ వెజ్ మీద ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు సైబర్ సెక్యూరిటీ ద్వారా కూడా నాన్ వెజ్ ఇన్స్టా ఐడిని, యూట్యూబ్ ఐడిని సెర్చ్ చేసి అతనికి సంబంధించినటువంటి అడ్రస్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఛానల్ రన్ చేస్తున్నాడు, ఇండియాకి రప్పించే ప్రయత్నాలు అయితే అటు తెలంగాణ పోలీసులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే విశాఖ జిల్లా గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో అన్వేష్ మీద విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి సభ్యులు కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే నాన్ వెజ్కి సంబంధించినటువంటి ఈ ఇంటిని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి భీమిలి మండలం ముఖ్యంగా ఇక్కడ రాయిపాడు గ్రామానికైతే నేను వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంచుమించుగా రాయిపాడు గ్రామం స్టార్టింగ్ నుంచి ఇంటి దరిదాపులకు వచ్చే వరకు కూడా ఎవరిని అడిగినా నా అన్వేష్ ఇల్లు ఎక్కడ, అన్వేష్ ఇల్లు ఎక్కడ అని అడుగుతుంటే కూడా అతని ఇల్లు ఎక్కడ ఉన్నది చాలామందికి తెలియదు. ఇంకొకటి అంటే ఇది ఒక వింతగా చెప్పాలంటే ప్రపంచం మొత్తాన్ని చుట్టొస్తున్నటువంటి నాన్ వెజ్కి ప్రపంచంలో ఉన్నటువంటి వింతలన్నింటినీ చూపించినటువంటి నాన్ వెజ్ స్థానికంగా ఉన్నటువంటి లోకల్ పీపుల్కి తెలియదు. ఎవరిని అడిగినా కూడా ఎవరు అతను, నాన్ వెజ్ ఎవరు, అన్వేష్ ఎవరు, ప్రపంచ యాత్రికుడు ఎవరు అంటే గుర్తుపట్టలేనటువంటిది అయితే ఉంది. మొత్తం అతను యూట్యూబ్లో కనిపిస్తాడు కదా, ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటాడు అని అడిగితే గుర్తుపట్టి చెప్తున్నటువంటిది అయితే ఉంది. అంటే లోకల్గా కూడా అన్వేషణ బహుశా చూసి చాలా కాలం అయ్యుండొచ్చు. తల్లిదండ్రులు అంటే తల్లి ఇంటి లోపల ఉందని చెప్తున్నారు, కానీ ఇన్సైడ్ లాక్ వేసి ఉన్నటువంటి నేపథ్యంలో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా బహుశా అన్వేషిని అంటే కొంతకాలం క్రితమే చూసుంటారు. ఈ మధ్యకాలంలో చూసినటువంటిది అయితే లేదు. ఎవరికైనా అటు ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్లో మాత్రమే కనిపించేటటువంటి అన్వేష్ ఈ మధ్యకాలంలో అటు సీతమ్మ వారు, ద్రౌపది సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అతని మీద వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇప్పటికీ ఎవరికీ భయపడకుండా ప్రపంచంలో ఇంకా అనేక టూర్లు చేస్తూ దీనికి సంబంధించి ఎక్కడ అంటే సారీ చెప్పినా కూడా తన
పందాలోనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరికీ భయపడేది లేదు. అతన్ని టార్గెట్ చేస్తున్నటువంటి అనేక మంది యూట్యూబర్లు కూడా ఇప్పటికే సమాధానం చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాడు. కానీ హిందూ ధార్మిక సంఘాలు మాత్రం అన్వేష్ మీద అనేక కేసులు పెడుతున్నాయి. ఆంధ్ర తెలంగాణలో అనేక కేసులు అయితే ఇప్పటికే నమోదయ్యాయి. ఒకవేళ అన్వేష్ని ఇండియాకి తీసుకొస్తే ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆ కేసుల చుట్టూ తిరిగే పరిస్థితే ఎక్కువ అయిపోతుంది. ప్రపంచాన్ని తిరిగినటువంటి వ్యక్తి ఈ పోలీస్ స్టేషన్లోనూ ఈ కేసుల్లోనూ ఒకవేళ ఇండియా కనుక తీసుకురాగలిగితే ఇరుక్కునే అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా చూస్తే ప్రపంచాన్ని యూట్యూబ్లో మొత్తం అందరికీ పరిచయం చేసినటువంటి ఇప్పుడు నా అన్వేష్ ఈ కేసుల్లో ఇరుక్కుని తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కుటుంబ సభ్యులు కానీ గ్రామస్తులు కానీ అతని గురించి ఏమైనా మాట్లాడతారా, ఇల్లు ఎక్కడుందని తెలుసుకునే ప్రయత్నం చేసినా ఇంట్లో లోపల మనుషులు ఉన్నారు కానీ ఎవరో బయటకు వచ్చే పరిస్థితి లేదు. స్థానికులు కూడా అన్వేష్ ఎవరికి తెలియదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడడానికి కూడా అయిష్ట చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, భీమిలి, విశాఖ జిల్లా.